హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు కాలాతీత వ్యక్తులు నవలలోని 14వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. యాక్చువల్గా ఈ నవల ఇంతటితో ఆపేద్దామని నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టానండి. ఎందుకంటే శ్రోతలకు అంతగా ఇంట్రెస్టింగ్గా లేదని, వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయని నాకు కొంచెం నిరుత్సాహం కలిగింది. అందువలన ఈ నవల ఇక్కడితో ఆపేసి మరో మంచి నవలతో మీ ముందుకు వద్దామని అలా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. కానీ నన్ను ప్రోత్సహించే దిశలో సత్యగౌరి గారు, సుధా గారు నన్ను ఈ నవలను పూర్తి చేయండి మేడం, మేము మీతో ఉన్నాము, మీ నవలను ఖచ్చితంగా వింటాము అని నన్ను ప్రోత్సహించడం జరిగింది. అందుకోసమే అలాంటి వారి కోసమే ఈ నవలను పూర్తి చేద్దామని మళ్ళీ మొదలుపెట్టాను. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. వసుంధర, కృష్ణమూర్తి ఇద్దరు కలిసి కళ్యాణి దగ్గరికి వెళ్తారు ఆహ్వానించడానికి. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. వసుంధరకు ఏమిటేమిటో జ్ఞాపకం వచ్చాయి. కళ్యాణి తన ఇల్లు విడిచి వెళ్ళేటప్పటికి ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కలిపి అమాం బాపత్తు 50 రూపాయలు. ఎన్నాళ్ళు వస్తుందా డబ్బు? ఆ తర్వాత ఈ పిల్ల ఏం చేస్తుంది? చేతికి ఒక జత గాజులున్నాయి, రిస్టు వాచి ఉంది. అవి అమ్ముకొని తింటే మాత్రం ఎంతకాలం వస్తాయి? సరే గాని కళ్యాణి, నిన్న రమ్మంటే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నావు. ఇవాళ అలా చేయడానికి వీల్లేదు. మా ఇంటికి రావాల్సిందే. పండగ పూట నా మాట వినాలి నువ్వు. పిన్ని మరీ మరీ చెప్పింది. ప్రాధేయపడుతున్నట్లు అడిగింది వసుంధర. కళ్యాణి కృష్ణమూర్తి వైపు తిరిగి, చూడండి కృష్ణమూర్తి గారు, మా వసుంధర ఎలా అడుగుతోందో. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం కావాలా? ఎప్పుడు పడితే అప్పుడే వెళ్తాను కదా అంది ఫిర్యాదు చేస్తున్నట్లుగా. కృష్ణమూర్తికి అదేమిటో అర్థం కాక, ఇవాళ మీరు తప్పకుండా రావాలి. మీరు వస్తే నేను, డాక్టర్ కూడా వస్తాం. అందరం కలిసి పండగ హాయిగా గడుపుదాం అన్నాడు. అయ్యో, అలా అయితే తప్పకుండా వద్దును వసుంధరా. కానీ ఇలాంటి టైంలో ఇంటి వాళ్ళు ముందే మాట తీసుకున్నారు. ఇవాళ రేపు వాళ్ళ ఇంట్లో భోంచేయాలట. నీతో అయితే చనువుగా రాన్ని చెప్పగలను. అర్ధరాత్రైనా వచ్చి దండించి మరీ తినగలను. ఏదైనా చేయగలను. వీళ్లతో ఎలా చెప్పు? ఈ 2 రోజులు నన్ను క్షమించేస్తావా? ఆనక నువ్వెలా చెప్తే అలా వింటాను అంది కళ్యాణి. వసుంధరకు ఒక్కసారి ఉప్పెనలా కోపం వచ్చింది. అంతేనా కళ్యాణి? నాకంటే ఇంటి వాళ్లే దగ్గరైపోయారా అంది. ఆ మాట కళ్యాణి మనసును శూలం వలె గుచ్చింది. అప్రయత్నంగా కన్నీళ్లు గిర్రున తిరిగిపోయాయి. నువ్వు అలాగంటే నేనేం చేయగలను వసుంధరా? దయచేసి ఇంకెప్పుడు అలా అనకు. నాకు ఈ జన్మలో దగ్గర వాళ్ళంటూ ఎవరైనా ఉంటే నువ్వే. ఆ సంగతి రుజువు చేసింది నేను కాదు, నువ్వే అని కన్నీళ్లు తుడుచుకుంది. వసుంధర తొందరపడ్డానని బాధపడింది. అదేమిటి కళ్యాణి, ఊరికే హాస్యానికి అన్నాను. అంత సీరియస్గా తీసుకుంటావా? ఎలాగోలా నవ్వేస్తూ చాలునని చనువు కొద్దీ అన్నాను కళ్యాణి అంది. ఎందుకు రాను వసుంధర? నువ్వు అంతగా పిలవాలా? ఉన్న పరిస్థితి చెప్పాను అంతే. నీకు అన్నీ తెలుసు. దూర బంధుత్వాన్ని కలుపుకొని వీళ్ళని గది అడిగాను. సంశయించకుండా ఇచ్చి సాయం చేశారు. 4 రోజుల పాటు ఇక్కడ ఉండదలుచుకున్న దాన్ని. వాళ్ళ మనసు నొప్పించకుండా ఉండాలి కదా. ఇంట్లోనే తెల్లారి లేస్తే ఉండేదాన్ని. భోజనాలు గొడవ పెట్టుకోవద్దని అప్పటికీ చెప్పి చూశాను. వాళ్ళు వినలేదు. ఏదో సరదా పడుతున్నారు. ఆలోచించి ఏం చేయమంటావో చెప్పు, అలాగే చేస్తాను. రానని వాళ్లతో చెప్పేసి నీ కూడా వచ్చేయమంటావా? నించున్న పాటున వచ్చేస్తాను. కళ్యాణి పలికిన ప్రతి అక్షరంలోనూ కంగుమంది నిజం ధ్వనించింది. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ వసుంధర, నిజమే కళ్యాణి, వాళ్ల పరంగా కూడా ఆలోచించాలి. తప్పకుండా ఈ 2 రోజులు వాళ్ళింట్లోనే ఉండు. మనం ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోగలం. ఇంకోనాడు అందరం కలిసి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుందాం అని సానునయంగా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ కృష్ణమూర్తి వైపు తిరిగి, ఏమండి మీరేమంటారు అంది. అంతవరకు నిశ్చేష్టే కూర్చున్న కృష్ణమూర్తి, అలాగే చేద్దామండి. దానికే అనవసరంగా ఇంటి వాళ్ళను డిసప్పాయింట్ చేయడం దేనికి? మనం ఎలాగైనా సర్దుకోవచ్చు అన్నాడు. కొంచెంసేపు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. సంభాషణ ఎలా కొనసాగించాలో ఎవరికీ తెలియలేదు.
అందులోంచి తేరుకుని కృష్ణమూర్తి, ఇంక వెళ్దామా వసుంధర గారు? డాక్టర్ నా కోసం చూస్తుంటాడు. మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. కళ్యాణి గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి అన్నాడు. మీ ఇష్టం, ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా నేను ఒక్కడనే మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడితే మీకేమైనా అభ్యంతరమా? అదేమిటండి అంత కొత్తగా మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు ఉంటుంది? కొత్త ఇల్లు చూడండి, పాత మనిషినేగా. వసుంధరకు నవ్వొచ్చింది. బాగుంది మీ సంభాషణ. లేండి పోదాం కృష్ణమూర్తి గారు. వెళ్ళొస్తాం కళ్యాణి. వచ్చిన పని అయిపోయిందిగా. ఇద్దరిని వీధి గుమ్మం దాకా సాగనంపింది కళ్యాణి. దారిలో కృష్ణమూర్తి అన్నాడు, ఏమిటో అండి, సరదాగా వెళ్ళి గంపెడు నిరుత్సాహంతో తిరిగి వచ్చాం. అనుకోకుండానే సంభాషణ మడతలు పడిపోయింది. ఆవిడను సంతోషపెట్ట పద్ధతే మనకి తెలియడం లేదు. ఏం దారి? దానికి ఏం సంజాయిషి, ఏం చెప్పాలో వసుంధరకి తోచలేదు. అతను చెప్పింది నిజమే. మనసులు పాడైపోయినాయి తప్ప జరిగిందేమీ లేదనుకుంది. పిన్నికి ఏం జవాబు చెప్పడం? ఆమె నిరాశ ముందు తమ నిరాశ ఏపాటిది? బరువు గుండెలతో ఇద్దరూ తిరుగుదారి పట్టారు. వసుంధరను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి కృష్ణమూర్తి డాక్టర్ను కలుసుకునేందుకు బయలుదేరాడు. పండగ వచ్చింది, వెళ్ళిపోయింది. కాలంలో మార్పు అంటూ రానే రాదు. భూత భవిష్యత్తు వర్తమానాలుగా మానవుడి అవగాహన సదుపాయం కోసం విభజింపబడిన అనంతకాలం నిశ్చలమైంది. దాని గర్భంలోని పరిణామ సంతతులు మాత్రం వేల వేలు. ఋతుగమనాన్ని అనుసరించి వచ్చే పండుగలు మానవుని దౌర్బల్యత్వాన్ని ప్రస్ఫుటీకరణం చేయడానికి అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాయి. కళ్యాణి విషయంలో అంతే జరిగింది. ఆమె ఒంటరితనం, నిస్సహాయత, ఎవరికీ దేనికి చెందని ఒక అనాసక్తక జీవితం, వీటినే ఆమెకు సంక్రాంతి పండుగ జ్ఞాపకం చేసింది. సాంఘిక జీవితంలోని మాధుర్యానికి అదొక చిహ్నం అని అనుకోలేకపోయింది. అందుకే పండగ 3 రోజులు ఎక్కడికి కదలకుండా, లోకం వెలుతురు చూడకుండా మరింత లోపలికి ముడుచుకుపోయింది. పండుగ 3 రోజులు గడిచిపోయాయి. అమ్మయ్య అనుకుంది. జనవరి 17వ తారీఖు. ఆ రోజు ఆమె పుట్టిన దినం. తెల్లారకట్టే మెలకువ వచ్చింది. అదే చీకటి గది. తన లోపల శూన్యత్వాన్ని బయటకు ప్రతిబింబింపజేసే శూన్యమైన గది. ట్రంకు, పరుపు అన్నీ ఆమెకు జాలికరంగా కనపడ్డాయి. నేటితో 20 సంవత్సరాలు నిండుతాయి. జీవితంలో ఏం సాధించినట్లు అని ప్రశ్న వేసుకుంటే ఆమెకు జవాబు రాలేదు. భర్తృహరి చెప్పినట్లు శూన్యాగృహంలో దీపం వలె గడిచిపోయింది బతుకు. అది వెలిగించిన దీపం కూడా కాదు అనుకుంది. ఈ నిస్పృహ పనికిరాదు. గడిచిపోయిన పీడకలల్ని మర్చిపోయి కన్నీటి చారికలను తుడిచేసుకుని లేచి నిలబడాలి. ఆ సంకల్పం ఆమెకు లీలగా 10 రోజుల క్రితమే వచ్చింది. తను చదువుకునేందుకు కృష్ణమూర్తి డబ్బిస్తానని అన్నప్పుడే ఆమె అంతరాలలో ఏదో రసాయనికమైన పరిణామం వచ్చింది. ఇంతమంది స్నేహితులకు తను సమస్యగా ఎందుకు తయారవ్వాలి? తన బాధ్యత ఇంతమంది మీద పడేసి ప్రవాహం ఎటు తీసుకువెళ్తే అటే వెళ్ళిపోవడం ఆమెకు అసహ్యం అనిపించింది. బతకగలననే ధైర్యం, బతకాలనే సంకల్పం ఒక్కసారిగా అకస్మాత్తుగా కలిగాయి. ఏదైనా ఊహించుకున్న కొద్దీ భయం వేస్తుంది, ఎదుర్కొన్న కొద్దీ ధైర్యం వస్తుంది. నిజానికి తనకొకరికి సహాయం దేనికి? డిగ్రీలు లేవు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయింది. తనకు ఇందిరకు ఏమిటి తేడా? కొంచెం కష్టపడితే టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవచ్చు. ఏ చిన్న ఉద్యోగం దొరికినా హాయిగా కాలక్షేపం చేయవచ్చు. తనను పోషించే వాళ్ళు ఎవరూ లేరు, తను పోషించవలసిన వాళ్ళు ఎవరూ లేరు. అదెంత సుఖం! హఠాత్తుగా ఆమె మనసులో ఒక ఆశాభావం, ఒక అందమైన లేడిపిల్ల వలె ఆ మూల నుండి ఈ మూలకు చిలిపిగా పరిగెత్తింది. తను ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదిస్తేనే, అలా కొంతకాలం కాలక్షేపం చేసి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తేనే, వీటి అడిగిన మంచినీటి చేపల వలె ఇలాంటి ఆశారేఖలు ఆమె హృదయాన్ని ఒక్కసారి కాంతివంతం చేసి వెలిగించాయి. ఏదో నిగూఢ సత్యం కనుక్కున్న తపస్వి వలె ఆమెకు జ్ఞానోదయం కలిగింది. తను స్వేచ్ఛాజీవి, తను బతకగలదు, అంతే. కొన్ని నిశ్చయాలకు వచ్చేసింది. మున్ముందు తను పరాయి పంచ నుండి మారిపోయి స్వంతంగా తన గూటి క్రింద తను బ్రతకాలి. ఉదయం నుండి సాయంత్రం దాకా ఒక వ్యాపకం కల్పించుకుని తద్వారా బతుకుకు కావలసినంత సంపాదించగలిగితే తనకు సమస్యలు ఏమున్నాయి? ప్రేమలు, ప్రణయాలు గడిచిపోయాయి. వేదనలు, కన్నీళ్లు అయిపోయాయి. అవేవీ తననింక బాధించకూడదు. లేచి ఏదైనా ఒక బతుకు పందిరి పట్టుకోవాలి. తనకు ఇల్లెక్కడ దొరుకుతుంది? అద్దె ఎలా ఇచ్చుకోగలదు? ఒంటరిగా గది తీసుకుని ఉంటే పరువుగా బతకడానికి వీలవుతుందా? ఆలోచించగా చెంగల్రావుపేటలో దూర బంధువు ఒక ఆయన జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాతలేని అంత దగ్గరికి చుట్టరికం లేదు. ఆయన సబ్ రిజిస్ట్రార్ చేసి 2 చేతులు ఆర్జించి రిటైర్ అయినాడు. చెంగల్రావుపేటలో సొంత ఇల్లు కట్టుకున్నాడు.
కొడుకులు కోడళ్ళు అంతా పెద్ద కుటుంబం. తానైతే వాళ్ళని ఎప్పుడూ ఎరగదు కానీ నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆ వీధిలో నుంచి రిక్షాలో తను నాన్న వెళ్తుంటే ఓసారి ఆ ఇల్లు చూపించాడు. వెళ్ళి ఆయనను ఓ గది ఇమ్మని అడిగితే సాహసించి ఒకరోజు వెళ్ళింది కళ్యాణి. రిజిస్టర్ గారి భార్యతో తను ఎవరో చెప్పి పరిచయం చేసుకుంది. బంధుత్వాన్ని తెలియచేసింది. ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడూ కళ్యాణిని చూడకపోయినా ఆప్యాయంగా మాట్లాడారు. వెతకబోయిన తీగ కాలికి తగిల్చుకున్నట్లుగా వాళ్ళు సరిగా అటువంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నారు. మనవరాళ్ళకి సరిగా చదువు అబ్బడం లేదు. పెద్దమ్మాయికి 13 ఏళ్ళు వచ్చినా ఇంకా ఫస్ట్ ఫారం దాటలేదు. అంచేత ప్రైవేటుకు మనవరాళ్ళకి ఇద్దరికి చదువులు చెప్పించి ఒక దారికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉంటుంటే అదే సమయంలో కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం తటస్థించింది. ముసలాయన కథంతా విని భార్యతో సంప్రదించి కళ్యాణికి ఒక ప్రాతిపదన చేశాడు. వాళ్ళింట్లో ఓ గది చిన్న వసారా కళ్యాణికి అద్దెకిస్తారు. తను మనవరాళ్ళకి ఇద్దరికీ పొద్దున సాయంత్రం కళ్యాణి ట్యూషన్ చెప్పి మెట్రికులేషన్ తయారు చేయాలి. అద్దెపోగా నెలకి 10 రూపాయలు ఆమెకు ముట్ట చెప్తారు. స్నేహితులకు సిఫార్సు చేసి కనీసం ఇంకో 20 రూపాయలు ట్యూషన్స్ కుదిర్చి పెడతారు. నిల్చున్న పాటున కళ్యాణి అన్నిటికీ ఒప్పేసుకుని మర్నాడే మంచి ముహూర్తం చూసుకుని తన వాటాలోకి ప్రవేశించింది. జనవరి 17వ తారీఖున ఆమె తను స్వయంగా ఆర్జించుకున్న అద్దె ఇచ్చుకుంటున్న వాటాలో నిద్రలేచింది. వేకువనే కాలకృత్యాలు తీర్చుకుని అద్దంలో ముఖం చూసుకుని బొట్టు పెట్టుకుంటూ, ఇవాళ్లతో నీకు 20 ఏళ్ళు నిండాయి కళ్యాణి. స్వతంత్రంగా జీవితం కూడా ప్రారంభించావు. మరేం చేస్తావో అని అద్దంలో నీడను సవాల్ చేసింది. హృదయం ఎందుకో తేలికపడింది. శరీరంలోకి కొత్త రక్తం వచ్చినట్లు అనిపించింది. తాగిన కాఫీ ఇంకొంచెం రుచికరంగా, కిటికీలో నుంచి వీచే చల్లగాలి ఇంకొంచెం మధురంగా, ఆఖరికి తను కట్టుకున్న మిల్లు చీర జాకెట్టు కొంచెం అందంగా అనిపించాయి. పర్వాలేదు కళ్యాణి, ధైర్యం ఉండాలి కానీ ఎందుకు బతకలే మనం అని గోముగా తనకు తానే చెప్పుకుంది. నువ్వు వసుంధర పంచలో తలదాచుకోలేదు. నువ్వు పరాన్న బుక్కురాలివి కాదు. కృష్ణమూర్తి నిన్ను చదివించనక్కర్లేదు. నీకు భయం దేనికి కళ్యాణి అనుకుంది. ఆ చలికాలపు ప్రభాతాన ఆ మారుమూలపేటలోని గదిలో కళ్యాణి ఆత్మపద్మంలో కొత్త రేకులు వికసించాయి. నిస్సహాయ నిరాశ్రయ అయిన కళ్యాణి పునర్జన్మ పొందింది. ఇంటి వాళ్ల మనవరాళ్లకు ఆనాడు కళ్యాణి మాస్టారి గొంతులో కొత్త శక్తి, కళ్ళల్లో కొత్త ఉత్సాహం కనిపించాయి. ఇవాళ మీరు ఎంచక్కా ఉన్నారో మాస్టారు అంది రెండో పిల్ల. అది శుద్ధ గడుగ్గాయ్. మరేమిటనుకున్నావు, ఇవాళ నా పుట్టినరోజు అంది కళ్యాణి. ఆ అమ్మాయి తుర్రున తూనీలాగా ఇంట్లోకి వెళ్ళి, నాయనమ్మ ఇవాళ కళ్యాణి మాస్టరి పుట్టినరోజట అని ఆటం బాంబులా అరిచొచ్చింది. చెప్పవేం కాదే అమ్మాయి అంటూ ముసలావిడ సాగదీసి సాయంత్రానికల్లా చీర జాకెట్టు కొడుకు చేత తెప్పించి కట్టుకోమని బలవంతం చేసింది. సాయంత్రం 6 గంటలకు ఉన్న 2-3 ప్రైవేట్లు ముగించుకుని కొత్త చీర కట్టుకుని ఆ తర్వాత ఏం చేద్దామా అనుకుంది కళ్యాణి. వసుంధరను చూడాలనిపించింది. ఇప్పుడు స్వతంత్రంగా ఆవిడింటికి వెళ్ళగలను. ఆవిడ పిన్నిగారి ముఖం ధైర్యంగా చూడగలను అనుకుంది. వెంటనే ఇంటావిడ దగ్గరికి వెళ్ళి, పిన్నిగారు, నేను మా స్నేహితురాలు వసుంధర ఇంటికి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మరీ చీకటైతే అక్కడే ఉండిపోతాను. ఏమీ అనుకోకుండే మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాను అన్నది నవ్వుతూ. ముసలావిడ చంటి మనవరాలి గౌన్ లేసి కుడుతూ, దానికే అమ్మాయి వెళ్ళిరా. కష్ట సమయంలో తల్లి తోడుగా నిన్ను కడుపులో పెట్టు కాపాడింది. అక్కడ రాత్రి ఉండిపోవడానికే నిరభ్యంతరంగా ఉండిపోవచ్చు. బాబాయ్ గారితో నేను చెప్తాలే, నువ్వు వెళ్ళిరా. పొద్దున్నే వచ్చేసుమా అంది. కళ్యాణి ఇప్పుడు రిక్షాలు ఎక్కడం పూర్తిగా మానేసింది. వసుంధర ఇంటికి నడిచి బయలుదేరింది. సాయంత్రం 6:30 దాటింది. షాపులలో అప్పుడే దీపాలు వెలుగుతున్నాయి. రిక్షాలకు దీపాలు వెలిగించమని పోలీసులు రిక్షా వాళ్ళను కసురుతున్నారు. మెయిన్ రోడ్ దాటి టర్నర్ సత్రం దగ్గరకు మళ్ళీ రోడ్డు వారగా తల ముంచుకు నడుస్తున్న కళ్యాణికి వెనక నుండి కార్ హారన్ వినబడింది. పక్కకు తప్పుకుని మరింత వారగా వెళ్తుంటే తన వెనకాలే హారన్ మోగుతున్నట్లు అనిపించి ఇంకా ఎంత తప్పుకోవడం, వెనక్కి చూసేసరికి టక్కున కారు ఆగిపోయింది. ముందు సీట్లోంచి డాక్టర్ చక్రవర్తి నవ్వుతూ దిగి, ఏమండి కళ్యాణి గారు, మరీ ఇంత చెవుడైతే ఎలాగండి అన్నాడు. పరాకగా నడుస్తుందేమో. మొదట్లో ఉలిక్కిపడి తర్వాత తేరుకుని, మీరా, హడలిపోయాను డాక్టర్ గారు అంది. చాలా కాలానికి కనపడ్డారు. ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అడగచ్చా? అదేమిటి, అడగకూడదని అన్నానా? వసుంధర గారి ఇంటికి వెళ్తున్నాను. మీరు? నేను మా ఇంటికి. వసుంధర ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా? నో థ్యాంక్స్, నా దారిన నేను వెళ్తానులేండి. ఏ అంత దుర్మార్గున్నా నేను? నా కారులో కూర్చుంటేనే మీ మర్యాదకు భంగమా? ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయింది. చా,
అదేం మాట డాక్టర్ గారు, మీకు శ్రమ దేనికనే ఉద్దేశంతో అన్నాను. మీకు ఇంకోలా అర్థమైతే క్షమించండి. పదండి వస్తానంది నొచ్చుకుంటూ. తనే వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది. కారు 10 గజాలు కదిలాక డాక్టరు, మీ కొత్త జీవితం గురించి విన్నాను. మొన్ననే కృష్ణమూర్తి చెప్పాడన్నాడు. కళ్యాణికి ఆ రోజు ఒక కొత్త ఆవేశం పట్టుకుంది. ఆ రోజు తన పుట్టినరోజు అనే వార్తను అందరితో చెప్పకుండా దాచుకోలేకపోయింది. అవునండి, మంచికో చెడ్డకో ఓ నిశ్చయానికి వచ్చేశాను. ఏం జరిగినా ఇంక రథం వెనక్కి వెళ్ళదు. మీరన్నట్లు సరికొత్త జీవితమే. ఇవాళ నా పుట్టినరోజు కూడా అంది. అప్రయత్నంగా కారు బ్రేక్ వేసి ఆపేశాడు డాక్టర్. ఏమిటి, ఇవాళ మీ పుట్టినరోజా? చెప్పారు కాదే. అయితే ఇలా ఊరుకోకూడదు అని కారు రివర్స్ చేసి వెనక్కి తిప్పి మెయిన్ రోడ్ పట్టించాడు. కళ్యాణి కొంచెం అనుమానంతో, ఎక్కడికి డాక్టర్ గారు? ఆపండి ఆపండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. వసుంధర ఇంటి దగ్గర దింపగలిగితే దింపండి, లేదా ఆపేయండి, ఇక్కడే దిగిపోతాను అంది కంగారుగా. డాక్టర్ నిబ్బరంగా కారు ముందుకే పోనిస్తూ, కంగారు పడకండి, మిమ్మల్ని భద్రంగా మర్యాదగా వసుంధర ఇంట్లోనే దిగబెడతాను. ఎటొచ్చి ఓ పావుగంట లేట్ అయితే వచ్చే ప్రమాదం ఏమీ లేదు అన్నాడు. నాకు తెలుసు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో. పుట్టినరోజుకు ప్రెజెంట్ కొనిపెడతారు. మీకు డబ్బుంది గనక ఆ విధంగా నన్ను అవమానించగలరు. దయచేసి కారు వెనక్కి తిప్పండి. తిప్పమంటే తిప్పుతాను, కానీ వసుంధర ఇంట్లో ఉండదు. ఏ? ఆవిడ కృష్ణమూర్తి కలిసి సినిమాకు వెళ్ళడానికి ప్రోగ్రాం వేసుకున్నారు. ఉత్తది, మీరు తమాషాకంటున్నారు. నిజంగానే చెప్తున్నాను. మధ్యాహ్నం కృష్ణమూర్తి చెప్పాడు. అంచేత వసుంధర ఇంట్లో ఉండదు. చెప్పండి, నా కారులో కూర్చోవడమే మీకు కష్టంగా ఉంటే ఇక్కడే దిగిపోండి. నేను అలాగనలేదు డాక్టర్ గారు. పుట్టినరోజును నేరకపోయి చెప్పాను. ఏమి కొనిపెట్టడానికి వీల్లేదన్నాను. అంతేగాని మీతో రావడానికి నాకేం అభ్యంతరం లేదు. నిజం, ఊరికే చెప్పకండి. మా ఇంటికి తీసుకెళ్తే వస్తారా? సంతోషంగా వస్తాను. అదేమిటండి అలాగంటారు? చీకటి పడింది కదా, అందుకని మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు. అలాంటి అభ్యంతరాలు మీకెన్నో ఉండొచ్చు. బాగుందండి, నేను మీ దృష్టికి అంత అసందర్భంగా కనపడుతున్నానా? నేను మీ ఇంటికి పేరంటానికి రావడం లేదే, మీకోసం వస్తున్నాను. పదండి, వచ్చి మీ ఇల్లు చూస్తాను. ఉండండి, దారిలో కొంచెం పనుంది, మీకేమి కొనలేండి, నేనే ఏవో కొనుక్కోవాలి అని డాక్టర్ చక్రవర్తి ఓ బట్టల షాప్ దగ్గర కారు ఆపాడు. కళ్యాణిని కూడా లోపలికి రమ్మని బలవంతం చేసి 50 రూపాయలు పెట్టి క్రేప్ చీర ఒకటి కొన్నాడు. కళ్యాణికి అతని మీద నిజంగానే కోపం వచ్చింది. అది చోటు కాదని ఊరుకుంది. తర్వాత ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి టాయిలెట్ కీస్ కొన్నాడు. తర్వాత తిన్నగా కారు ఇంటి మొహం పట్టించాడు. కారు ఆగడం చూసి నౌకర్ కుర్రాడు హాల్ తలుపు తీశాడు. హాల్కి ఎడం పక్కగా అతని క్లినిక్ ఉంది. అందులో దీపం వెలుగుతోంది, పంకా తిరుగుతోంది. రండి అని హాల్లో కళ్యాణిని కూర్చోబెట్టి సరాసరి క్లినిక్లోకి వెళ్ళాడు. అక్కడ నర్సు, కాంపౌండర్ కూర్చుని ఏవో డిటెక్టివ్ పుస్తకాలు చదువుకుంటున్నారు. వాళ్ళని మామూలు ప్రశ్నలో వేసి ఆ రోజుకి ఇంటికి పొమ్మన్నాడు. తర్వాత నౌకర్ కుర్రాడు క్లినిక్ తలుపులు వేసేసి తాళాలు డాక్టర్ చేతికిచ్చేశాడు. సారీ కళ్యాణి గారు, ఇవాళకి క్లినిక్ మూసేశాను. ఇంకెవరు ఈ రాత్రికి పిలవకుండా ఉంటే అంతే చాలు అని ఎదురు కుర్చీలో చతికిలబడ్డాడు. నౌకర్ కుర్రవాడు నిశ్శబ్దంగా వచ్చి 2 కుర్చీల దగ్గర టీపాయలు అమర్చి కాఫీ బిస్కెట్లు పెట్టాడు. థ్యాంక్స్ కళ్యాణి గారు, అనుకోకుండా నా ఇంటికి వచ్చారు. అందులోనూ మీ పుట్టినరోజున వచ్చారు. నా ఆతిథ్యం స్వీకరించి కాస్త కాఫీ తీసుకోండి. మీరు ఇలా అంటుంటే నాకు చాలా బాధకరంగా ఉంది. నా తాహత్తుకు మించిన గౌరవం ఇస్తున్నారు మీరు. ఎలా ఉంటుంది చెప్పండి? నేనేదో చూషలు చెప్పుకుని బతికే బీద పిల్లని. ఆ స్థాయి మీదనే నన్ను నుంచి మాట్లాడండి చాలు అంది కళ్యాణి కుషన్ కుర్చీలో బెరుకుగా కూర్చుంటూ. నిజమే, ఆ తాహత్తుకు మించి మిమ్మల్ని చూడడం లేదు. మా కన్నతండ్రి సాక్షాత్ బడిపంతులు. ట్యూషన్లు చెప్పడం అతనికి మీలాగే ఎంతో అవసరం. నేను బడిపంతుల కొడుకుని, అంచేత నా స్టేటస్ మీ స్టేటస్ కంటే చాలా పెద్దది. మరి ఒక స్నేహితుడి సహాయాన్ని కూడా వద్దనేసి చదువైనా మానుకున్నారు మీరు. ఒక వితంతువు ఆస్తి సహాయంతో చదువుకొని ఆ ఒక్క చదువు కోసం ఎన్నెన్నో పౌరుషాలు తాకట్టు పెట్టేసుకుని కాలం గడిపాను నేను. నిజమే కళ్యాణి గారు, మన తాహత్తులు కొలవడానికి కొత్త మీటర్ ఏదైనా కొనుక్కొస్తాను, ఉండండి అన్నాడు అతను. కాఫీ చప్పరిస్తూ అలా నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది కళ్యాణి. డాక్టర్ గబగబా కాఫీ తాగేసి చీర, పార్సెల్, టాయిలెట్ సెట్ ఆవిడ పక్కన పెట్టి, నా మీద మీకేమైనా గౌరవం ఉంటే 2 మీరు తీసుకుని తీరాలన్నాడు. కళ్యాణి అవి తీసుకుంటే గౌరవం ఉన్నట్లు, లేకంటే లేనట్లునా అంది. అంతే. అయితే మనుషులకు విషమ పరీక్షలు పెట్టడం మీకు అలవాటు అన్నమాట. అలాగే అనుకోండి. పోనీ వీల్లేదు డాక్టర్ గారు,
మీ పట్ల నా గౌరవాన్ని రుజువు చేయడానికి ఇంకేదైనా మార్గం చెప్పండి, అంతేగాని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి. డాక్టర్కి నిజంగా చిరాకేసింది. మీకింత మొండి పట్టుదల దేనికి అన్నాడు. వినండి డాక్టర్ గారు, నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు, కృష్ణమూర్తి గారు, వసుంధర నాకు చాలా ఉదారంగా సహాయం చేశారు. కృతజ్ఞత ఎప్పటికైనా ఆచరణలో చూపించుకుంటాను. మీరు నిజంగా అమృత హృదయులు. అది గ్రహించేపాటి సంస్కారం నాలో ఉంది. కానీ నన్ను ఒక మనిషిగా చేయండి. మీరంతా కలిసి స్నేహం ఇవ్వండి, కానీ జాలి పడకండి. ఈ జీవితంలో ఏదీ ఉచితంగా రాదు ఎవరికి. అలా రావాలని కోరుకోవడం కూడా హీనం. అలా ఉచితంగా ఏదీ తీసుకోకూడదని నిశ్చయించాను. దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. దగ్గరగా 8 అయింది. మీరు ఇంకో గంట కూర్చోడానికి అభ్యంతరమా అన్నాడు. అవసరమా? అవును, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అవకాశం దొరికింది కనుక అడుగుతాను. అయితే తప్పకుండా ఉంటాను. తర్వాత నన్ను వసుంధర ఇంటి దగ్గర మాత్రం దిగబెట్టేయాలి. విధిగా దిగబెడతాను. అయితే మాట్లాడండి. ఏం మాట్లాడినా వింటాను. ఉండండి, అలా కంగారు పెట్టేయకండి. నిదానంగా, నత్తివాడిలాగా భావాలు నత్తితో చెప్తాను. వినడం తన డ్యూటీ అన్నట్టుగా మొహం పెట్టి కూర్చుంది కళ్యాణి. డాక్టర్ సిగరెట్ కాల్చుకుంటూ ఏటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. కొద్ది నిమిషాల పాటు ఇద్దరు అలా మౌనంగా కూర్చున్నారు. దూరంగా రోడ్డు మీద రిక్షా మువ్వల చప్పుడు, కార్ హారన్లు గాలిలో తేలి వినిపిస్తున్నాయి. హాల్లో గడియారం టిక్కు టిక్కుమని శబ్దం చేస్తోంది. ఆ శబ్దం వల్ల హాల్లో నిశ్శబ్దం ద్విగుణీకృతమైంది. కళ్యాణి డాక్టర్ మొహం కేసి ఏకాగ్రతతో చూసింది. ఏమిటి చెప్పబోతున్నాడు డాక్టర్? డాక్టర్ మొదలుపెట్టాడు. వెనుకటికి ఓ కవి పాడుపడ్డ గోడల మీద పాత కథలు వికసిస్తాయి అన్నాడు. ఉలిక్కిపడి అతని వైపు విస్తారించిన నేత్రాలతో చూసింది కళ్యాణి. అదే సాయంత్రం మునిమాపు చీకట్లు కమ్ముకుంటున్న వేళలో వసుంధర కృష్ణమూర్తితో కలిసి హెచ్ఎంఎస్ బేకరీలో కూర్చొని టీ తాగుతోంది. కనీసం తాగడానికి ప్రయత్నం చేస్తోంది. యంత్రంలా పెదవుల దగ్గర కప్పు పెట్టుకుని చప్పరిస్తున్నదే గాని ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. తాగుతున్న టీ వలనే ఆ గడియలో ఆమెకు సమస్తము అరుచిగా అనిపించింది. ఎందులోనూ సంతృప్తి లేదు. అకస్మాత్తుగా వసుంధరకు జీవితం వెగటికి తోచింది. అంతవరకు నిగూఢంగా ఆమెకే తెలియకుండా వ్యక్తిత్వంలో అట్టడుగున నిద్రాణంగా ఉన్న ఒకానొక నైజగుణ రేఖ ఏదో చైతన్యం దాల్చి హృదయంలో విజృంభించి ప్రవర్తననే ఉద్వేగమయం చేసింది. తన రక్తంలో అటువంటి విద్య దాగి ఉన్నట్టుంది. ఏదో వెలిగించి ఉందని తనకే తెలియదు. పెద్దన్నయ్య వచ్చి మొన్ననే మీట నొక్కి వెళ్ళాడు. పండుగ వెళ్ళిన మర్నాడు చుక్క తెగిపడ్డట్లు ఊడిపడ్డాడు. అకస్మాత్తుగా ఆఫీస్ పని ఏదో తగిలిందట. వచ్చినవాడు మధ్యాహ్నం దాకా బాగానే ఉన్నాడు. అన్నయ్య రాకలోని సంతోషాన్ని అనుభవించింది తను. భోజనాలైనాక 2 గంటల సేపు హాయిగా మత్తుగా నిద్రపోయింది. అప్పుడు పిన్ని, అన్నయ్య ఏం మాట్లాడుకున్నారో ఏమో. కాఫీలు అయ్యాక పడక గదిలో కూర్చోబెట్టి తనతో ప్రత్యేకం బాతాకానికి దిగాడు అన్నయ్య. శుద్ధ లోకాభిరామాయణం. కానీ అందులో నాయిక తనే. విషయం ఫలానాన్ని తెలుసుకోకుండా అతి సున్నితంగా ఒక గౌరవ వంశానికి చెందిన విద్యావతి ఎలా నడుచుకోవాలో, తన తాహత్తుకు తగిన వరుడు ఎటువంటి వాడే ఉండాలో, ఉత్తరోత్తర అటువంటి హోదాలో జీవించవలసిన తను ప్రస్తుతం అక్కర్లేని నిలువలేని స్నేహాలను ఎలా దూరంగా ఉంచాలో చాలా హుందాగా వివరించాడు. అది మందలిస్తూ కాదు, మార్దవంగా. అన్నయ్య హృదయంలోని అభిప్రాయాలు అర్థమయ్యాయి తనకు. జీవితంలో మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటలకు బాధపడింది తను. బహుశా తన వల్ల అన్నయ్య కూడా అలాగే బాధపడి ఉండొచ్చు అనేది గ్రహించింది. తనకు ఊహ తెలిసిన నాటి నుండి అన్నయ్య తనను అతి ముద్దుగా చూశాడు. ఆడింది ఆటగా, పాడింది పాటగా అన్నీ అమర్చాడు. అంతవరకు తన కుటుంబంలో ఒకరికొకరు హితబోధలు చేసుకోవాల్సిన అవసరం రాలేదు. పెద్దలు చేయలేదు. చేయవలసిన అవసరం పిన్నులు కలిగించలేదు. తన అన్నయ్యలు వట్టి స్వార్థపరులు, అల్పబుద్ధులా అంటే అదీ కాదు. ఇంటా బయట ఉదారంగానే బతుకుతారు. అందరివి అనుకూల దాంపత్యాలు. వదినలు కూడా అభిమానం, ఔదార్యం ఉన్నవాళ్లే కానీ చీలికలతో బాధపడే రకం కాదు. నిజానికి తనకింతవరకు జీవితంలో ఒకటే సమస్య, సమస్యలు లేకపోవడం. కొత్తగా ఇప్పుడొక సమస్య అంకురిస్తున్నదా? అయితే దాని స్వరూపం ఎటువంటిది? కారకురాలు తనేనా? తనలాగైంది. అన్నయ్యకు ఇష్టలేని పని తనింతవరకు ఏదీ చేయలేదు. బహుశా ఒక్కసారి తప్ప. అది చాలా ఏళ్ల క్రితం. అప్పుడు తనకి 14 ఏళ్ళు. కుటుంబం అంతా కలిసి ఓసారి సినిమాకి వెళ్ళారు. రష్ ఎక్కువగా ఉండడం మూలాన రిజర్వ్ టికెట్లు తప్ప తక్కినవన్నీ అయిపోయాయి. ఇంటికి పోదాం అన్నాడు పెద్దన్నయ్య. వీల్లేదంది తను. రిజర్వ్ టికెట్లు కొనవలసిందేనని పట్టుపట్టింది. మనందరికీ కలిసి
రూపాయలు అవుతుంది తెలుసా అన్నాడు అన్నయ్య. తను గబాల్న అన్నయ్య జేబులోంచి పర్సు లాక్కొని పరిగెత్తికి వెళ్ళి టికెట్లు కొనుక్కొచ్చింది. అన్నయ్యకు కోపం వచ్చింది కానీ పైకి ఏమనలేదు. వదిన ఏమీ అననివ్వలేదు. అంతా అయిపోయాక రాత్రి తనకే అన్నయ్యని చూస్తే బాధ కలిగింది. తిన్నగా వెళ్ళి మాట్లాడటానికి ధైర్యం లేక, ఇంకెప్పుడు చెయ్యనన్నయ్య, క్షమించవు అని చిన్న కాగితం ముక్క మీద రాసి అన్నయ్య చేతికిచ్చిపోయి గదిలో కూర్చుంది. వెంటనే అన్నయ్య తన గదిలోకి వచ్చి, పిచ్చిపిల్ల, నేనేమనుకున్నానమ్మా నిన్ను అని లాలనగా దగ్గరకు తీసుకునేసరికి తనకెందుకు ఏడుపు వచ్చేసింది. అంతే. ఆ తర్వాత అన్నయ్యకి ఇష్టం లేని పని తను ఎన్నడూ చేయలేదు. ఇప్పుడు మటుకు చేస్తుందా? కళ్యాణ్కి సాయం చేయాలని తనకి ఎంత ఉన్నా అన్నయ్య ఉత్తరం చూశాక ఆ ప్రయత్నమే విరమించుకుంది. అన్నయ్యను కాదని తను ఇప్పుడు చేసినట్లే కృష్ణమూర్తితో కలిసి తిరగడాన్ని మనసులో పెట్టుకుని అన్నయ్య మాట్లాడాడు. పిన్ని చెప్పిన దాన్ని బట్టి అలా మాట్లాడాడు. అప్పుడే ఆ క్షణంలో తన రక్తంలోని విద్యుత్ అగ్ని ఏదో ఒకసారి చురుకుమని నవనాడుల్లో ప్రసరించింది. తనలోని స్త్రీతత్వం మేలుకుంటుంది. ఆడది గనక చూచాయిగా పిన్ని కనిపెట్టి ఉండాలి. అదన్నమాట సంగతి. తనకు తెలియకుండానే తనలోని స్త్రీతత్వం మేలుకుంటుంది. లేకపోతే ఇంతమంది తన పోకడలను ప్రతిఘటించడం దేనికి? తన కుటుంబంలో జనాన పద్ధతి ఎన్నడూ ఎరగరే. తెలిసిన వాళ్ళందరిలోనూ మగ ఆడ విచక్షణ లేకుండా అందరూ అరమరికలు లేకుండా వ్యవహరిస్తారు. ఇంతవరకు తన విషయంలో కూడా అలాంటి అదుపాజ్ఞలు పెట్టలేదు. ఇప్పుడు ఈ కొత్త పద్ధతికి అర్థమేమిటి? కృష్ణమూర్తి పట్ల తన ప్రవర్తనలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఒకవేళ మాట వరుసకు ఉందని అనుకున్నా వీళ్ళందరూ అంత విపరీతంగా చూసి ఇంటి మీద నిప్పురవ పడితే వెంటనే ఆర్పవలసినట్లుగా అంత ప్రమాదకరమైందా? తనలోని స్త్రీతత్వం మేలుకుంటే ఆ బాధ్యతలు మంచి చెడ్డలు తనవి కావా? అయితే తనకింత వ్యక్తిత్వం అనేది ఎక్కడుంది? పిండికి కోపం వస్తున్న కొద్దీ అన్నయ్య అంత మార్దవంగా మందలించిన కారణం చేతనే కృష్ణమూర్తి తనకు చాలా ముఖ్యుడిగా కనిపిస్తున్నాడేం చేత అంతవరకు కృష్ణమూర్తి తనకొక అలవాటైన స్నేహితుడిగానే తోచాడు కానీ వీళ్ళందరూ వెనక్కి లాగుతుండేసరికి ఇంకొంచెం ముందుకెళ్ళి అదేమిటో అందరూ కూడదన్నంత అందులో ఏముందో చూడాలనిపిస్తోంది తనకు. అది కేవలం చాపల్యమా, పట్టుదల తనకే తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం, పిన్ని అన్నయ్య కలిసి తనను రెచ్చగొడుతున్నారు. స్త్రీతత్వంలోని సాఫల్యం అంటే ఏమిటో ఎన్నడూ ఎరగని పిన్ని అనవసరంగా తనలోని స్త్రీతత్వాన్ని గడియ గడియకు అనుమానిస్తోంది. అలాంటి వైఖరి అంటేనే తనకి అసహ్యం. కృష్ణమూర్తి అంటే ఏమిటో తన ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు? అతను నిజంగా అమృత హృదయుడు. పిన్నికేం తెలుసు కృష్ణమూర్తి వ్యక్తిత్వం? పెళ్లికి ప్రతి చిలక కేవలం మాంసం ముద్దగానే కనిపిస్తుందంటారు. అంతే పిన్ని కూడా. లింగభేదం తప్ప తక్కిన విలువలు లెక్కలోనికి రావు. అకస్మాత్తుగా తనలో తనకే నవ్వొచ్చింది. పిన్ని, నీ వయసులో లింగభేదం అనేది ఒక వ్యాకరణం మాత్రంగానే అర్థం చేసుకోవాలి కానీ తక్కిన గొడవలు నీకెందుకమ్మా అనుకుంది. అలా ధ్యానముద్రలో పడిపోయి టీ చప్పరిస్తున్న వసుంధరను కృష్ణమూర్తి నిశ్శబ్దంగా పరిగిస్తూ కూర్చున్నాడు కానీ మాట అడగటానికి ప్రయత్నించలేదు. ఆమె హృదయంలోని సంక్షోభం అతనికి అసలే తెలియదు. ఇటీవలే వసుంధర ప్రయత్నపూర్వకంగా తనకు సన్నిహితంగా వస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. రోజుల మీద నడిచిపోతున్నాయి. పరిణామం పోల్చుకుంది అతనికి వ్యవధి లేదు. వసుంధర అంటే అమితమైన గౌరవం. వసుంధర గొప్పింటి అమ్మాయి. సినిమా కథల్లో రాజకుమార్తె లాంటిది. ఆమె సమక్షంలో 10 క్షణాలు గడపగలగటమే మహాభాగ్యం. పిన్నికి కోపం వస్తున్న కొద్దీ వసుంధర ఒక విధమైన పట్టుదలతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే అంతర్లీన వాంఛతో వీలైనంత కాలం తనతో గడపాలనే ప్రయత్నం చేస్తున్నదని కూడా కృష్ణమూర్తి గమనించలేదు. అన్నింటినీ మరిపింపజేసే ఆనందం, హాయి ఏదో ఆమె సమక్షంలో అనుభవిస్తున్నారని మాత్రం అతను పోల్చుకోగలిగాడు. వసుంధర పెదవుల మీద నవ్వు చూసి, ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు. ధ్యానముద్రలో నుంచి తేరుకున్న వసుంధర, అబ్బే ఏం లేదు, టైం ఎంతైంది అని చేతి వాచి చూసుకుని, అబ్బో 6:30 అయిందే, సినిమాకి టైం అయిందా అంది. త్వరగా వెళ్తే అందుకుంటాం, అంతగా అయితే న్యూస్ రీల్ మిస్ అవుతాం. లేండి పోదాం. ఇంతకు ఏ సినిమాకి? ఆ సంగతి చెప్పండి. సినిమా వద్దు, పాడు వద్దు, పదండి బీచ్కి పోదాం. హాయిగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. 8 దాకా కూర్చుని తర్వాత ఆలోచిద్దాం. అంతగా అయితే సెకండ్ షోకి వెళ్దాంలేండి అంది వసుంధర. ఈ చలిలో చీకట్లో బీచ్లో కూర్చుందామా? ఏ మీకు బాధగా ఉంటుందా? ఇష్టం లేదా? భయమా? ఏమిటో చెప్పండి. అదేమిటండి అలాగంటారు? అదేదీ కాదు, మీకు ఇబ్బందిగా ఉంటుందేమోనని అంతే. మీరే ప్రపోజ్ చేస్తున్నారో కనుక పదండి, మీతో నరకానికైనా వస్తాను ఖుషీగా అంటూ లేచాడు కృష్ణమూర్తి. ఇద్దరూ 2 రిక్షాలెక్కి బీచ్కి దారి తీశారు. దూరంగా ఇసుకలో వెళ్ళి కూర్చున్నారు.
సినిమా వద్దనేసి బీచ్కి ఎందుకు లాక్కెళ్ళిందో కృష్ణమూర్తికి తెలియదు కానీ వసుంధర ఆ క్షణంలో కోరింది ఏకాంతం. మనుషులకు దూరంగా వెళ్ళి అక్కడ కృష్ణమూర్తితో కొంచెం సేపు గడపాలి. అది ఆమె అభిలాష. సాహస కృత్యాల వైపు ఆమె హృదయం ఉరకలెత్తుతోంది. ఎందుకో ఆమెకే తెలియడం లేదు. ఆమె నవనాడుల్లోనూ ఏదో విద్యుత్ అగ్ని ప్రసరిస్తోంది. కూలిన వంశంలోని యువతి జీవితపు తుఫాను లేచి వినపడకుండా సురక్షితంగా ఇంతవరకు కోటలో పెరిగిన రాజకుమార్తె ప్రశాంతంగా యూనివర్సిటీలో చదువుకుంటూ నియమ జీవితంలోని సుఖాన్ని భద్రతను సంతోషంగా స్వీకరించి స్వాస్థ చిత్తంతో సంతృప్తి జీవిస్తున్న అమ్మాయి ఆమె నుండి ఆత్మీయులు అంతకన్నా ఎక్కువ కోరారు. నిరాక్షేపణీయంగా నెట్టుకుంటూ వస్తున్న ఆమెకు ఆక్షేపణీయాలేమిటో ఉత్తపుణ్యాన జ్ఞాపకం చేశారు. అంతవరకు ఆమె మీద ఆమెకే అపారమైన విశ్వాసం ఉన్నది. దానిని కూడా వాళ్ళు గ్రహించక ఆమె గౌరవిస్తున్న ఒకానొక అనుభూతిని అంత గౌరవంతోనూ చూడలేకపోయారు. కృష్ణమూర్తి కాదు అక్కడ ముఖ్యం. ఆ స్థానంలో ఇంకో విష్ణుమూర్తి ఎవడున్నా ఆమె అలాగే ప్రవర్తించుండెను. తరుణ హృదయం తనను తనే ఎంత ప్రేమించుకుంటుందో అర్థం చేసుకోలేకపోయారు. ఆ హృదయాన్ని నమ్మినవాడు నీకు కావలసినట్లు అది నడుచుకుంటుంది. నీకంటే జాగ్రత్తగా మసులుకుంటూ భద్రంగా అడుగులు వేస్తుంది. పదునైన ఆ ఘడియల్లో నువ్వు అపనమ్మకాన్ని సూచించావా, స్వాభిమానం దెబ్బతిని చేతకానిదైతే ఏడుస్తుంది, వ్యక్తిత్వం ఉన్నదైతే నీకెదురు తిరిగి సరిగా నువ్వు భయపడిన అడుగులు వేస్తోంది. ఆనాటి సాయంకాలం వసుంధర సరిగ్గా అలాంటి మానసిక స్థితిలోనే ఉంది. కృష్ణమూర్తికి ఎవరో ఏమిటి, తన వాళ్లే అన్యాయం చేస్తున్నారు. తను కాపాడాలని అనుకుంది. తనను కూడా కాపాడుకోవాలి. తన జీవితాన్ని తనే వికసింప చేసుకుని దాని అర్థం ఏమిటో తనే వెతుక్కోవాలి. కానీ ఇతరులు ఎంత ఆత్మీయులైతే ఏంగాక తాము బాగుందుకున్న వరవడిలో ఎందుకు లాక్కుపోవాలి? కళ్యాణిపాటి స్వాతంత్రం లేదా తనకు? కళ్యాణికి జీవితంలో భద్రత ఏమీ లేదు. తనకు కావలసినంత ఉంది. అయితే ఆ భద్రతే పెద్ద శిక్షగా పరిణమించాలా అని ఆమె ఆలోచనలు. ఇసుకలో ఓరగా పడుకుని వేళ్లతో ఇసుకలో బొమ్మలు వేస్తుంది. 2 సిగరెట్లు కాల్చేసిన తర్వాత కృష్ణమూర్తి సరే అనుకున్నట్లు బీచ్కి వచ్చాం. ఇప్పుడేం చేద్దాం? హాయిగా మాట్లాడుకుందాం అన్నారు. మొదలెట్టండి ఏదైనా అన్నాడు. నాకేం తోచడం లేదు. మీరేదైనా చెప్పండి వింటాను. ఇవాళ మీ ధోరణంతా ఏదో వింతగా ఉంది. ఇవాళ సినిమాకి వెళ్దామని నిన్న సాయంత్రమే అన్నారు. అప్పుడే ఆశ్చర్యం వేసింది. ఎన్నడూ లేనిది వసుంధర గారికి ఇంత అనుగ్రహం కలిగిందేమిటా అని. తీరా సినిమాకు సిద్ధమైతే ముందు కాఫీ తాగుదామన్నారు. అక్కడ మళ్ళీ మనసు మార్చేసుకుని బీచ్కి అన్నారు. ఇవాళ మీరు సరిగా లేరు. ఇదివరకెప్పుడు ఇలా చూడలేదు మిమ్మల్ని. మీతో పరిచయం చాలా తక్కువే అనుకోండి. అయినా ఏమిటో కొద్ది రోజుల్లోనే చాలా దగ్గర వాళ్ళం అయిపోయాం అనిపిస్తుంది. కానీ ఆగిపోయారే, చెప్పండి అంది వసుంధర ఆసక్తిగా. ఏం లేదు, ఎందుకో భయం వేస్తోంది అంతే అన్నాడు కృష్ణమూర్తి. భయమా? భయం దేనికి? ఏమిటో వసుంధర గారు, మీలాంటి వాళ్లతో వ్యవహరించడం ఎలాగో నాకు నిజంగా తెలీదు. మీరు కళ్యాణి గారు ఇద్దరికిద్దరే చనువుగానే ఉంటారు కానీ మళ్ళీ చచ్చేటంత భయం. అంటే గౌరవం కాబట్టి భయం. మీ ముందు కూర్చునేసరికి చాలా అల్పుడుగా ఫీల్ అవుతాను ఎందుకో. ఇందిర లాంటి వాళ్ళైతే ఆ భయం లేదు. ఇందిరను చూసి నేను భయపడవలసింది ఏమీ లేదు. ఆ మాట విని కిలకిలా నవ్వింది వసుంధర. ఎందుకు భయపడరు? అంత స్నేహమా మీకు ఇందిరతో అంది. ఆ స్నేహాలకే లేండి. ఒకప్పుడు అదంతా, ఇప్పుడంతా మారిపోయింది. బాధపడుతున్నారా? బాధపడేంత స్నేహం ఉండేదా ఇందిరతో? బాధపడే స్నేహాలు కావలేండి అవి. నడిచినన్నాళ్ళు హాయిగా నడుస్తుంది. ఆ తర్వాత ఎవరితో వాళ్ళది. కృష్ణమూర్తి గారు, నేను ఒకటి అడుగుతాను, దాచకుండా చెప్తారా? అడగండి. మీ దగ్గర నాకు దాపరికం లేదు. అంతా దాచుకోవాల్సినవి నాకు ఏం లేవు కూడా. కానీ మీ మీద గౌరవం కొద్దీ కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు అంతే. నా గురించి మీకు లేనిపోని అభిప్రాయాలేవో కలిగి అందుమూలాన మీ స్నేహం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అతని మాటలకు వసుంధర అడ్డొచ్చి, ఆ భయం మీకు ఎన్నడూ వద్దు కృష్ణమూర్తి గారు. మీరేం చేసినా, మిమ్మల్ని గురించి ఎవరిని చెప్పినా నేను మారిపోయి మిమ్మల్ని దూరం చేసుకోను. నమ్మండి, నా మాట సరేనా అంది. థ్యాంక్ యూ వసుంధర గారు, చాలా కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు చెప్తారా? అడగనా? అడగండి. సరే అయితే అడిగేస్తాను. ఒకప్పుడు మీకు ఇందిర దగ్గర స్నేహితురాలా? కృష్ణమూర్తి జవాబు చెప్పలేదు. చూసారా, తీరా అడిగితే చెప్పారు కాదు. పోనీలేండి, అలాంటి విషయాలు అడగకూడదన్నమాట అంది వసుంధర. కృష్ణమూర్తి కొంచెం బాధగా, దయచేసి మీరు అలా అనుకోవద్దు. మీ దగ్గర నాకే దాపరికం లేదు. ఇందిర గురించి నన్నేమీ ఎక్కువ అడగకండి అంతే. ఇక ముందు మీ గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలో ప్రవర్తిస్తానన్నాడు. వసుంధర కొంచెంసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత నెమ్మదిగా,
జీరవైన కంఠంతో. అర్థమైంది కృష్ణమూర్తి గారు, ఇంకెప్పుడు అడగనులేండి. అలాగే మీరు కూడా ఇంకెప్పుడు ఇందిర గురించి ఆలోచించకండి అంది. జన్మలో ఆలోచించను. ఆ మాటకొస్తే ఇదివరకు కూడా ఆవిడ గురించి సీరియస్గా ఆలోచించలేదు. దూరాన గట్టు మీద దీపాలు వెలుగుతున్నాయి, కానీ వాళ్ళిద్దరూ కూర్చున్న చోట చీకటి వలయం ఆక్రమించి ఉంది. పొడలుదేరిన ఆ చీకటి పాయలలో ఒకరికొకరు సరిగ్గా కనబడ్డం లేదు. అయినా కృష్ణమూర్తి వైపే చూస్తూ, ఇతనంత మంచివాడు, వెతికినా ఎక్కడా కల్మషం లేదు, హంసలాంటివాడు, బురదను కేలికి అలవాటు లేకపోలేదు, కానీ అది ఇతన్నేమీ అంటుకోలేదు. ఆ సంగతి దాచుకోవాలనే తత్వం కూడా లేదు. ఇలాంటి మనిషికి దూరంగా ఉండాలని పిన్ని సలహా అనుకుంది. అప్రయత్నంగా అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని, కృష్ణమూర్తి గారు అంది. కృష్ణమూర్తి వెలుక్కిపడ్డాడు. లిప్తపాటు భయంతో అతని శరీరం కంపించింది. ఎర్రగా కాల్చిన ఇనప కణికలు తన చేతికి నొక్కేస్తున్నట్లు అనిపించింది. మరుక్షణంలో ఆ ఇనుప కణికలే మందార పుష్పదళాల వలె మృదువుగా కోమలంగా సృష్టించాయి, మధురానుభూతినిచ్చాయి. ఇంతలోనే గుండెల్లో మెరుపు మెరిసింది. ఈ అమ్మాయి తనను పరీక్షిస్తోందా? పరీక్షలో తను నెగ్గాలి, తప్పదు. ఓడిపోతే తన మీద తనకే అసహ్యం వేస్తుంది. నెమ్మదిగా చెయ్యి వెనక్కి తీసుకుని, ఏం వసుంధర గారు అన్నాడు. ఏం లేదు, మీకు చలి వేయడం లేదు? వేస్తుంది. నాకు వేయడం లేదు సుమండి. చాలా బాగుంది ఇక్కడ. రాత్రంతా ఇక్కడే ఉండిపోతే బాగుండనిపిస్తుంది, కానీ అలా కుదరదు. కాబట్టి పోదాం పదండి. లేండి, మరీ చీకటైపోయింది. ఇంకా లేట్ అయితే మీ పిన్నిగారికి కోపం వస్తుంది. ఇప్పటికే వచ్చుంటుంది, రానివ్వండి. ఏం చేస్తాం? ఈ మధ్య మరీ అధ్వానంగా తయారైంది పిన్ని. ఇదివరకులా లేదు సుమండి. పోనీలేండి కానీ ఉత్తర నాకేదైనా ఆపదొస్తే మీరే కాపాడతారా అంది చిలిపిగా వసుంధర. అలాంటి దురదృష్టం మీకు రాదులేండి. ఒకవేళ వస్తే నేను మనిషిని వసుంధర గారు, మేకను కాను. అది జ్ఞాపకం పెట్టుకోండి. వెధవ యూనివర్సిటీ పరీక్షలు తప్ప ఇంకే పరీక్షలైనా నాకు భయం లేదు అన్నాడు కృష్ణమూర్తి. థ్యాంక్స్. బతుకున్నన్నాళ్ళు మనిషిలాగే బతకండి. ఇద్దరు గట్టు చేరారు. 2 రిక్షాలు మాట్లాడుకున్నారు. మిమ్మల్ని ఇంటిదాకా దిగబెట్టి రిక్షాలోనే వెనక్కిపోతానన్నాడు కృష్ణమూర్తి. అలాగే చేద్దాం. అలా మీ డాక్టర్ గారి ఇంటి మీదుగా వెళ్ళి ఆయన ఒకసారి పలకరించి వెళ్దాం. ఎందుకు లేద్దరు? అప్పుడే 9:30 దాటింది. మీరు తిన్నగా ఇంటికి వెళ్ళండి. వసుంధరకు చిరాకేసింది. నాకు లేని కంగారు మీకు దేనికండి? ఇద్దరం కలిసి వెళ్తే మీ డాక్టర్ గారు ఏమైనా అనుకుంటారా? అలాగైతే చెప్పండి, పోతానంది. చచా, అలాంటి ఆలోచనలు పెద్ద మనుషులకు వస్తాయి, కానీ మా డాక్టర్కి ఏమండి? అతనికి అలాంటి ఆలోచనలు రావే. పెద్ద మనిషి కాడుగా అన్నాడు కృష్ణమూర్తి. అయితే పదండి, ఓసారి పలకరించి వెళ్దాం. కృష్ణమూర్తి మరీ మాట్లాడలేదు. ఇద్దరు రిక్షాలెక్కి ఒకరి వెనుక ఒకరు సాగిపోయారు. చక్రవర్తి ఇంటి దగ్గర రిక్షాలు ఆగేటప్పటికి వీధి తలుపు వేసే ఉంది. కృష్ణమూర్తి తలుపు తట్టిన కాసేపటికి డాక్టర్ తలుపు తీసి అతని వెనకాలే ఉన్న వసుంధరను చూసి, ఓ, ఇద్దరూ వచ్చారే, చాలా సంతోషం. రండి వసుంధర గారు, లోపలికి రండి, పర్వాలేదన్నాడు. వసుంధర నవ్వుతూ, నాకు హామీలు అక్కర్లేదండి, పర్వాలేదు గనుకనే వచ్చాను అంటూ లోపలికి ప్రవేశించింది. అక్కడ సోఫాలో కూర్చున్న కళ్యాణిని చూసి తన కళ్ళను తనే నమ్మలేనంత ఆశ్చర్యపడి, అన్యాయం అన్యాయం అని గట్టిగా అరిచింది. డాక్టర్ చిరునవ్వు నవ్వుతూ, ఏమిటండి అన్యాయం అన్నాడు. మా కళ్యాణిని ఇక్కడ దాచేసిన సంగతి చెప్పనైనా లేదే మీరు అంది. కళ్యాణి కొంచెం జంకుతూ కూడిన ధైర్యంతో, ఆయనేం దాచేయలేదు, నేనే వచ్చి దాక్కున్నాను అంది. డాక్టర్ హడావిడిగా లోపలికెళ్ళి 2 ప్లేట్లలో అరటిపండ్లు, బిస్కెట్లు తీసుకొచ్చి వసుంధరకు కృష్ణమూర్తికిచ్చి, తీసుకోండి అని వసుంధర వైపు తిరిగి, మీరు కృష్ణమూర్తిని చెడగొట్టేస్తున్నారు వసుంధర గారు. వాడు అసలే చదువులో మొద్ద అవతారం. ఇంకా జన్మలో వాడు BA పాస్ అవ్వకుండా చేస్తున్నారు మీరు. మీకే మీ మటుకు మీరు హాయిగా అన్ని పరీక్షలు పాస్ అయ్యి అంటుండగానే వసుంధర అడ్డొచ్చి, చెడగొడితే చెడగొట్టానులేండి, వెధవ BA, అంతకన్నా ముఖ్యమైన పరీక్షల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాడు. అతని సంగతి ఏం కానీ మీరు మా కళ్యాణిని చెడగొట్టలేదు కదూ. డాక్టర్ గారిని ఏమీ అనొద్దన్నానా అంది కళ్యాణి. అననులే కానీ నువ్వు ఇక్కడ ఎలా తేలావో అది చెప్పు ముందర. రాత్రి 10 గంటలకు ఇక్కడేం చేస్తున్నావు అంటూ వసుంధర కళ్యాణిని పక్కకి సోఫాలో కూర్చుని ఆమె 2 చేతులు తన ఒళ్ళోకి తీసుకుంది. డాక్టర్ అడ్డొచ్చి, నేను చెప్తా వినండి. సాయంత్రం కళ్యాణి మీ ఇంటికనే బయలుదేరితే నేనే అడ్డుపడి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఎలాగూ ఇంట్లో ఉండరు, ఇద్దరు కలిసి సినిమాకి చెక్కేశారుగా. ఇంతకు ఎలా ఉంది సినిమా? ఏ పిక్చర్కి వెళ్ళారు అన్నాడు. వసుంధర కృష్ణమూర్తి ఒకరికొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇంగ్లీష్ పిక్చర్ కోయ్, చాలా బాగుందిలే అన్నాడు కృష్ణమూర్తి. వసుంధర పక్కపక్క నవ్వేసి, పిక్చరు లేదు, నా తలకాయ లేదండి, ఆ ప్రోగ్రాం క్యాన్సిల్.
ఇద్దరం కలిసి బేకరీలో టీ తాగి అలా బీచ్లో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకొని వచ్చాం అంది. ఆ సంగతి తెలిస్తే మేము అక్కడికే వద్దుమే. ఇవాళ కళ్యాణి పుట్టినరోజు తెలుసా అన్నాడు. ఆ మాట విని చివాళ్ళ లేచి నుంచిన కృష్ణమూర్తి నిజమే అన్నాడు. చెప్పావు కామే కళ్యాణి, నాకు కూడా చెప్పకుండా డాక్టర్ గారికి చెప్పావా? పోనీలే అంది వసుంధర. కళ్యాణి నవ్వుతూ, శాంతం వినకుండా అలా అభాండాలు వేస్తే ఎలా వసుంధర? మీ ఇంటికనే బయలుదేరాను. మధ్యలో డాక్టర్ గారు తారసిల్లి నువ్వు ఉండవని చెప్పి ఇక్కడికి లాక్కొచ్చారు. సినిమా టైం అయ్యాక మీ ఇంటికి వద్దామని కూర్చున్నాను. పోదాం పదా అని డాక్టర్ వైపు తిరిగి దిగబెడతానన్నారు డాక్టర్ గారు. మాట నిలబెట్టుకుంటారా అంది. డాక్టర్ లేచి టేబుల్పై కార్ తాళాలు తీసుకుంటూ పదండి, ఇప్పటికే చాలా రాత్రైంది. నువ్వు కూర్చో కృష్ణమూర్తి, వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి ఇప్పుడే వస్తానన్నాడు. నేను పోతానాయ్ రూమ్కి, రేపు కలుసుకుందాంలే అని అతను కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందనే ఆశతోనే ప్రారంభించాను, కానీ అంతగా శ్రోతలకి ఈ నవల ఆసక్తి కలిగించలేదని అర్థమైంది. కానీ కొంతమంది శ్రోతల కోసం మళ్ళీ ఆపేస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా నవలను కొనసాగిస్తున్నాను. అందుకు ప్రోత్సహించిన వారికి నా కృతజ్ఞతలు. మరిన్ని మంచి నవలను వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.